చేసేవాడిని. అలా తెల్లవాళ్ళు వాడి 3 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. నా తల్లి భక్తిలో కొనసాగుతుండేది. కొన్ని దినాలు అలా గడిచిన తర్వాత ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఇంటికి వచ్చే సమయానికి మా అమ్మ కూర్చుని ఏడుస్తుందండి. అయ్యి బాబు ఏం జరిగిందో ఏంటో అని. అమ్మ ఏటమ్మా పొద్దున్నే ఇలాగ ఏడుస్తున్నావు, ఏం జరిగిందంటే మా అమ్మ చెప్పిన మాట కూడా ఈరోజు తెల్లవారుజామున నేను ఒక అద్భుతాన్ని చూశాను రా అంది. ఏమైందా అమ్మా అన్నాను. ఇంతకాలం బట్టి అనేక మందికి భక్తి చేసి నోములు వ్రతాలు పూజలు చేసి ఎంతగానో అలసిపోయాను రా. ఎంత భక్తి చేసినా ఈ భక్తికి వీళ్ళు ఎవరో సమాధానం ఇవ్వలేదురా. నా కష్టాలు తొలగించలేదు, కన్నీళ్ళు తొడగలేదు, మనశ్శాంతి ఇవ్వలేదు, మాట్లాడలేదురా. నాతో మాట్లాడే దేవుడు లేడా, నాకు మనశ్శాంతి ఇచ్చేవాడు లేడా అని ఈ తెల్లవారుజామున నేను గుండె పగిలి ఏడుస్తుంటే ఈ తెల్లవారుజామున నా కన్నీటి ప్రార్థన విని నిజ దేవుడిగా యేసే తెల్లని వస్త్రాలతో నన్ను దర్శించి నాతో మాట్లాడి నిజ దేవుడిగా నా పట్ల రుజువు చేసుకున్నాడు. యేసు దేవుడురా అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి వినకూడని మాట మా అమ్మ నోట్లో తింటున్నాను. యేసు ప్రభు దేవుడు అంటావేటమ్మా? అప్పటి వరకు యేసు ప్రభు అని దేవుడు ఉన్నాడని సంగతి నాకు తెలియదండి. యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని కొద్దిగా ఎలా తెలిసిందంటే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు క్రైస్తవ సహోదరులు చాలామంది వస్తే వాళ్ళని పరిచయాన్ని బట్టి యేసు ప్రభు అనే దేవుడు ఒకడు ఉన్నాడు అని తెలిసేది. అయితే యేసుప్రభు ఫలానా తక్కువ కులాలకు సంబంధించిన దేవుడని అజ్ఞానంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నమ్మి అలాగే మాట్లాడేవాడిని. ఎప్పుడైతే మా అమ్మ యేసుప్రభు నిజమైన దేవుడు ఆయన మాట్లాడాడరా, నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదురా, నాతో మాట్లాడి మనశ్శాంతి ఇచ్చాడురా అనగానే అమ్మ నీకన్నా పిచ్చి పట్టిందా? యేసుప్రభు మనకు దేవుడు కాదమ్మా, ఎవరికో సంబంధించిన దేవుడు. మనం ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించాం. ఈ మాట మన చుట్టాలంటే నవ్వుతారమ్మా అని ఇది గొప్పగా తెలిసిన వాళ్ళగా అనేసాను. కానీ మా అమ్మ అన్నది ఒరే లేదురా, ఇంతకాలం బట్టి అందరి మాటలు విన్నా అలాగే అనుకున్నాను, కానీ నేను నమ్మిన ఏ దేవుడు నాకు మనశ్శాంతి ఇవ్వలేదు, మాట్లాడలేదురా. ఇదేనా నిజమైన దేవుడు ఎవరు, నాతో మాట్లాడేవారు ఎవరు, నా కన్నీరు తుడిచేవారు ఎవరని గుండె పగిలేడుస్తుంటే తెల్లవారుజామున తెల్లని వస్త్రాలతో యేసయ్య వచ్చి దర్శించి నాతో మాట్లాడి నిజ దేవుడుగా నా పట్ల రుజువు చేసుకున్నాడు. యేసే నిజ దేవుడురా అని చెప్పింది. మా అమ్మ ఏదో పిచ్చి పట్టి మాట్లాడుతుందని పట్టించుకోవడం మానేశాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చినా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదండి. ఇదేంటి పడుకుందామని వస్తే ఏడుపేటి, గోలేటి, ప్రార్థన ఏంటి, నిద్ర పట్టక నేను ఏడుస్తుంటే ఈ ఏడుపేటి అనుకునేవాడిని. కానీ గమనించగా ఏం జరిగిందో తెలుసా? అప్పటి వరకు ఎన్ని పూజలు నోములు వ్రతాలు చేస్తున్నా ఆ కష్టాలు బాధలు అనిపిస్తూనే ఉండేది, కానీ ఏనాడు మనశ్శాంతి ఉండేది కాదు. ఎప్పుడైతే తెల్లవారుజామున కన్నీటితో యేసు సన్నిధిలో ప్రార్థిస్తుందో ఆ రోజంతా యేసులో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్నాను ఇప్పటివరకు మా అమ్మ అనేక కష్టాలను అనుభవించింది, ఇప్పుడు యేసు నమ్మిన తర్వాత మా అమ్మ చాలా సంతోషంగా కనపడుతుంది, ఆనందంగా కనపడుతుంది. ఎవరు నమ్ముకుంటే నాకెందుకు, నా తల్లి సంతోషంగా ఉంది నాకు చాలు అనుకున్నాను. కానీ నేను మాత్రం యేసుని నమ్మలేదండి. ఎందుకో తెలుసా? నాకు దృష్టి అంతా ఎక్కడుంది? లోకం మీద ఉంది, చీకటిలో ఉంది, పాపంలో ఉంది. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఉన్న నేను లోకాన్ని ఆకర్షిస్తున్నాను, లోకం నన్ను ఆకర్షిస్తుంది. ఆ చీకటి ప్రపంచం, ఆ సినిమాల ప్రపంచం, ఆ పాపపు జీవితం ఇదంతా కూడా నన్ను ఆకర్షిస్తూ మరి నిజమైన దేవుని వైపు తిరగనివ్వటం లేదు పిల్లలు. నా తల్లి ఎంత ప్రార్థన చేసినా నేను లోకంలోనే పడిపోతున్నాను. ఎందుకో తెలుసా? వాక్యంలో ఉంది ఏమని? యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఎక్కడుంది? వాక్యంలో ఉంది. ఎందుకంటే యవ్వనస్తులు ఎందుకు తొట్టిల్లుతారంటే యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళు చురుగ్గా ఉడుకు రక్తంలో ఉంటారు కదండి. వాళ్ళ దృష్టి అంతా లోకం మీద ఉంది. లోకంలో ఏం జరుగుతుంది, ఎక్కడ అందంగా ఉంది, ఏది నన్ను ఆకర్షిస్తుంది, ఏని వెంబడించాలని అందులోనూ సాతానుగాడు ఆడు ఆలోచనలన్నీ యవ్వనస్తుల మీదే ఉంటాయండి. వాళ్ళనే ముందు మనం పట్టుకోవాలి, వాడిని లాక్కోవాలి. వాడు యవ్వన ప్రాయంలో ఉండగా మరిన్ని కార్యాలు దేవుడి కోసం చేసేస్తాడు. అంచేసి నిజమైన దేవుడి దగ్గరికి వాడిని వెళ్ళనివ్వకూడదని వాడిని లోకం వైపు ఆకర్షిస్తుంటూ వాడికి లేనిపోని వ్యసనాలను అంటగట్టి ఆ చీకటిలో పాపంలో వాడిని కూరి పంపజేసి వాడిని నశింపజేయడానికి వాడు ప్రేరణ కలిగిస్తాడు. అంచేత యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురనే మరి ఆ మాట ప్రకారం ఈ దినాన నేను కూడా యవ్వన ప్రాయంలో తొట్టిల్లుతూ ఉండేవాడిని. అయితే పిల్లారా, అప్పుడు నా తల్లికి పెద్ద వాక్యం తెలియదు కాబట్టి ప్రార్థనే చేస్తుండేది. ఇప్పుడైతే చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని వాక్యం ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతున్న వాగ్దానం వారి కోసమే. అందుకే తల్లిదండ్రులుగా ఉన్న వారి బిడ్డల కోసం ఈ విధంగా ప్రార్థించినప్పుడు, కన్నీటితో మొరపెట్టినప్పుడు
బిడ్డలు ఆ లోకం నుంచి తప్పించబడతారు, ఆ పాపం నుంచి తప్పించబడతారు, ఆ చీకటి వ్యసనాల నుంచి విడిపించబడతారు. ప్లారా అప్పట్లో నాకు అలా ప్రార్థన చేసి వారు లేకపోవడం వల్ల నా తల్లి ఏదో ప్రార్థన చేస్తూ ఉండేది, కానీ నేను మాత్రం ఆ లోకం వైపు, ఆ చీకటి వైపే ఆకర్షింపబడుతూ ఉండేవాడిని. ఇలా కొద్ది దినాలు గడిచిన తర్వాత మొత్తానికి నాకు వివాహం చేశారు. తుని పట్టణ వాస్తవ్యురాలతో. ఆమె భయంకరమైనటువంటి పూజా విధానంలోంచి వచ్చింది. మా అమ్మగారి కన్నా 4 ఆకులు ఎక్కువ చదివింది. మా అమ్మ నేను పట్టించుకోలేదు, ఈవిని అసలు పట్టించుకోవడం అనేసాను. ఆవిడ దారి ఆవిడది, మన దారి మందే. మందంతా సినిమా లోకం. ఎప్పుడు సినిమా పాటలు, సినిమా వేషాలు, ఇవన్నీతో వీటితో లోకంలోనే గడుపుతూ ఉండేవాడిని. మొత్తానికి పిల్లారా, మరి అప్పటి నుంచి సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని. అప్పట్లో ఆర్కెస్ట్రాలు అవి లేవు. కొత్తగా తునిలో ఒక ఆర్కెస్ట్రా పెట్టారు, దాని పేరు వాణి స్వరమాధురి. అందులో నన్ను పాడడానికి పిలిచారు. మొట్టమొదట నేను పాడడానికి వెళ్ళాను. అప్పటికి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదండి. అప్పుడు ఎందుకు మిమిక్రీ ఆర్టిస్ట్ని అయ్యాను, ఎలా అయ్యాను, ఎప్పుడు అయ్యానో, అసలు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా సంతోషింపజేశాను, ఎలాంటి సంతోషాన్ని అందించాను, ఎలా నేను ప్రజలను ఆకర్షించాను అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ రోజున నేను పాడుతున్నప్పుడు పిల్లారా ప్రజలందరూ నవ్వుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉండేవారు. అంతలాగా హుషారైన పాటలు పాడుతూ, లోకానుసారమైన పాటలు పాడుతూ చప్పట్లు కొట్టిస్తూ ఉండేవాడిని. వాళ్ళందరి మొహాల్లో నవ్వు చూడాలని ఆశ నాకు. ప్రతి ఒక్కరు నవ్వుతూ ఆనందంగా చప్పట్లు కొట్టాలి, వాళ్ళు మనసారా నవ్వాలి అనే ఆలోచన నాలో అప్పట్లో ఉండేది. నిజంగా ఇది నాకు అప్పుడు యేసుప్రభు తెలియదు, కానీ యేసుప్రభు ఉద్దేశం ఇప్పుడు చూస్తే అదే ఉద్దేశం. ప్రభువు కూడా సర్వ మానవాళి పట్ల ఆయన ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటో తెలుసా? నా ప్రజలు ఎప్పుడు ఆనందిస్తూ సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా ప్రభు ఉద్దేశం ఏమిటో తెలుసా? నా బిడ్డలు ఎప్పుడు ఆనందంగా సంతోషంలో నా సన్నిధిని అనుభవిస్తూ ఉండాలని ఆయన కోరుకున్నాడు. అంతే కదండి. ఫిలిప్పీయులకు రాసిన 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఎప్పుడు ప్రభువులో ఆనందం, అంతేగాని లోకంలో కాదు. ఆనందం, నిజమైన ఆనందం నీకు లభించాలంటే నువ్వు ప్రభు సన్నిధిని చేరి మనసారా మోకరించి ప్రార్థించు, ఆయన స్తుతించు, ఆరాధించు, ఆయన మాటకు లోబడి జీవించు. ఆ సంపూర్ణ సంతోషాన్ని నీ సొంతం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇందా చదువుకున్నాగా కీర్తన 16:11 ఏమని? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈ లోకంలో ఎక్కడ దొరకని సంతోషం ఆయన సొంతం. అందుకని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెబుతున్నాను అన్నాడు ఆయన. ఎందుకంటే ఆనందం ఆయనలోనే, సంతోషం ఆయనలోనే, మనశ్శాంతి ఆయనలోనే. అంతేకాదు ఇంకా చాలా చోట్ల ఏమండి 126 కీర్తనలో మన నోటి నిండా నవ్వుండెను, మన హృదయం ఆనంద గానముతో నిండెను, మనం సంతోషభరితులమైతేమి అని ఉంటుంది. తెస్సలోనికై 5:15 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాదట, సంతోషం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు సంతోషంగా ఉంటే నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? అందుకని మరి కీర్తన గ్రంథం సామెతలు మరి 17వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే సంతోషం గల మనస్సట ఆరోగ్య కారణమట. దేవునికి స్తోత్రం. అందుకే ఆనందం, సంతోషం ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వైపు చూస్తే ఆనందం, మనం లోకం వైపు చూస్తే ఆనందం లేదండి. అంచేత నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు దేవుని వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా నవ్వుతూ ఉండాలట మనం అందరం. అందుకని యోబులు అంటున్నాడు, నీ నోటి నిండా నవ్వు కలుగ చేసేదని అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నవ్వడం ఒక యోగం అట, నవ్వించడం ఒక యాగం అట, నవ్వకపోవడం ఒక రోగం అంట. నవ్వడం ఒక యాగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నిజమే. నవ్వడం ఒక యాగం, నవ్వడం ఒక యోగం. అంటే నువ్వు నవ్వాలంటే ఒక యోగం ఉండాలి, నిన్ను నవ్వించాలంటే ఎవరితో పెద్ద యాగం చేసి ఉండాలట. నవ్వకపోతే నిజమే రోగాలు. ఎవరైతే నవ్వకుండా ఉంటారో వారిలో సమృద్ధిగా రోగాలు ఉన్నట్టే. ఆ రోగాల బారి నుంచి మనం తప్పించబడాలంటే ఎప్పుడు ఎలా ఉండాలి? దేవునిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు పిల్లారా. అందుకే అన్నాడుగా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. మామూలు సంతోషం కాదు. ఏమిటా సంతోషం? నీ ఆత్మను రక్షించి మోక్షాన్ని చేర్చడం. దేవుని స్తోత్రం. ఎవరండి నీ ఆత్మను రక్షించగలిగిన వాడు? శరీరాన్ని రక్షించే వాళ్ళు ఉన్నారు భూమి మీద. రక్షకులని ఎవరాళ్ళు? పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ దేహాన్ని రక్షించగలరు, కానీ ఆత్మను రక్షించలేరే. ఆత్మను రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు. అది ఒక పరమాత్ముడే చేయాలి. ఆ పరమాత్ముడు అంటూ ఎవరిని వెతికితే ఎవ్వరూ లేరు, ప్రభువైన యేసు తప్ప. దేవునికి స్తోత్రం. అందుకే ఆ మోక్షానికి నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవం అన్నాడు పిల్లారా. అటువంటి గొప్ప దేవుడి దినాన సంపూర్ణ ఆనందాన్ని మన సొంతం చేయడానికి వచ్చాడు. అయితే పిల్లారా, ఈ విషయాలు నాకు తెలియక నాకు తెలిసిన తలాంతు ద్వారా ప్రజలను సంతోష పెడతా ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడుతూ నవ్విస్తూ ఉండేవాడిని. ఒక రోజున మండపేట దగ్గర ఆల్మూరు అనే ప్రాంతానికి వచ్చి ఒక పెళ్లిలో ఆర్కెస్ట్రాలో పాడుతున్నానండి. పాడుతుంటే ఎన్ని పాటలు పాడినా వాళ్ళు వచ్చిన జనమంతా కుర్చీలో కూర్చుని ఒకళ్ళమొకళ్ళు నవ్వులేదు, సీరియస్గా బిగబెట్టు కూర్చున్నారు, డబ్బులు పోగొట్టుకున్నట్టు. వీటి ఇలా కూర్చున్నారేటి నవ్వరేటి, వీళ్ళు ఎన్ని పాటలు పాడినా నవ్వరేటి, ఇలాగున్నారేటి, ఏమైంది వీళ్ళకి అనుకుంటున్నాను. ఈలోగా పక్కనే ఉన్న బసవరాజు గారు అన్న ఆయన గిటార్ వాయిస్తూ, సచ్చినా ఏటా డల్గున్నావేటి అన్నాడు. ఏంటండి ఇంత ఉత్సరైన పాటలు పాడుతుంటే వీళ్ళందరూ సీరియస్గా కూర్చున్నారు, ఇలా కూర్చుంటే ఏం పాడతామంటే, ఒకళ్ళ మొక్కలు నవ్వులేదు, ఏదో డబ్బులు పోగొట్టుకున్నట్టు ఇలా కూర్చుంటే ఏం పాడతాం అని. వాళ్ళు నవ్వితే మనకెందుకు, ఏడితే మనకెందుకు, మనం పాడేయడం పోవడం అంటున్నాడు ఆయన. అలాగా సార్, వాళ్ళందరినీ సంతోష పెట్టడానికి వచ్చాం కదా అంటే, మనం ఏం చేస్తామయ్యా అన్నాడు. ఏముందండి, ఒక 4 మాటలు చెప్పి వీళ్ళని నవ్విద్దాం అనుకుంటున్నానండి అన్నాను. నువ్వా ఏం చేస్తావు అన్నాడు. ఏముందండి, వేళలో వస్తున్నప్పుడు నేను చెప్పి 4 మాటలకి మీరు తెగ నవ్వేస్తున్నారు కదా, మీరు నవ్వగాలేంది, వీళ్ళు నవ్వేసలేరేటండి అన్నాను. ఏం చేస్తావో చెయ్యి, కొట్టకుండా చూసుకో అన్నారు. చిన్న ప్రయత్నం చేస్తాను నేను. ఒక 4 మాటలు వాళ్ళ ముందు పెట్టాను. ఏమిటా 4 మాటలు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా సంచలనం సృష్టించిన ఆ గంగాధర మిమిక్రీ, ఆ మొద్దబ్బాయి మిమిక్రీ, ఆ సత్యనారాయణ మిమిక్రీ. ఈ మాటలు మీరు ఎంతమంది అన్నారో నాకు తెలియదు, పెద్దవాళ్ళు విని ఉంటారు, పిల్లలకు తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా తెలిసేలాగా నేను నటించిన సినిమాలు చాలా మంది చూసే ఉంటారు. ఒకవేళ గుర్తు లేకపోతే జ్ఞాపకం చేస్తాను. మరి సినిమా ప్రపంచంలో ఎంతో మంది హాస్య నటులు ఉన్నారు పిల్లరా. మరి అవి చాలా మందికి మీకు తెలుసు, ఇప్పుడు అడిగితే మాకు తెలియదని అబద్ధమడేస్తారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరంటే బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాస్, ఆలీ. వద్దన్న లోకల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలియగా కుదరదు, తెలిసే ఉంటారు వాళ్ళు. అంచేత వాళ్ళందరినీ చాలా సినిమాలు మీరు చూసే ఉంటారు. వాళ్ళందరినీ ఒక సినిమాలో చిన్నపిల్లల నేనే కూర్చోబెట్టి ఒక సన్నివేశంలో వాళ్ళు డైరెక్షన్ చేసిన ఒక సినిమా. ఆ సినిమా పేరు చెప్తే మీ అందరి మొహాలు వెలిగిపోతాయి. ఎందుకంటే ఆ సినిమా నా వల్లే 100 రోజులు ఆడింది. ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి చిన్నపిల్లల ముద్దుగా మాట్లాడించాను. అందులో నేను కూడా నటించాను. ఇంతకీ ఆ చిత్రం పేరు జంబలగడి పాంబ అనే ఒక సినిమా. కాసేపు ఆలోచించుకోండి. జంబలగడి పంబ అనే సినిమా అప్పట్లో వచ్చింది. మీరు చాలామంది అదంతా నవ్వు సినిమా. స్కూల్లో పిల్లలు ఎలా అల్లరి చేస్తారు, అల్లరి చేస్తే మాస్టర్ ఎలా వాళ్ళకి బుద్ధి చెబుతుంటారు అనేది బాబు మోహన్ గారు టీచర్గా వ్యవహరించారు. మేమందరం చిన్నపిల్లలా కూర్చున్నాం. నా పక్కన బ్రహ్మానందం, ఈ పక్కన కోట శ్రీనివాస్. మేమందరం కూర్చుని పిల్లలాగా అల్లరి చేస్తూ ఉంటాం. అయితే వాళ్ళందరూ అటెండెన్స్ పలుకుతూ ఉంటారు. నన్ను పిలిచినప్పుడు నేను ముస్లిం క్యారెక్టర్లో కూర్చున్నాను. వైట్ డ్రెస్ వేసుకుని, తెల్ల డ్రెస్ వేసుకుని, ఒక టోపీ పెట్టుకుని ముస్లిం క్యారెక్టర్లో ఎదరాయ్యే అని ఒక అబ్బాయి మాట్లాడడం మీరు గమనించే ఉంటారు. మరి అబ్బాయి ఎవరో కాదు, మీ ముందు నిలబడ్డ నేనే. అందులో నల్ల జుట్టు, ఇప్పుడు తెల్ల జుట్టు. గుర్తుపట్టడం కష్టమని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే 45 సంవత్సరాల క్రితం ఇవే మాటలు లోకంలో ప్రతి ఒక్కరూ విన్నారు పిల్లరా. అయితే అప్పుడు నా మొహం చూడడానికి అవకాశం లేదు. అప్పట్లో సీడీలు కానీ ఈ మొబైల్స్ కానీ లేకపోవడం వల్ల నేను ఎవరికి తెలియదు. స్వరం మాత్రం వినేశారు. ఏ కిల్లికోట చూసినా, ఏ హోటల్ చూసినా గుంపులుగా జనం క్యాసెట్లు వింటూ ఉండేవారు. నేను కూడా వెళ్ళి అలా చూస్తుండే, ఏట్రా ఎక్కడికైనా గొడవ అవుతుందా అని చెప్పి ఒక చోట కిల్లికోట రాగి చూస్తే జనం చాలామంది ఉన్నారు. ఏదో గొడవ అయిపోతుందేమో అనుకుని, లేదు చూస్తే అక్కడ లోపల నా క్యాసెట్టు. నా మాటలు వింటూ వాళ్ళు ఆనందపడిపోతూ పైగా నన్ను తిడుతున్నారండి. వాళ్ళు తెలుసా మీకు? సినిమా యాక్టర్ ఎక్కడో ఉంటాడు కదండి, ఎక్కడో ఉన్న సినిమా యాక్టర్ ఇక్కడ ఏమంటాం మనం? ఒరే ఆడు బలి చేసాడురా, ఆడు చంపేసాడురా, ఆడురా ఈడు రేటు ఎంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అయినా సరే ఇక్కడ ఉండగా దూరంగా ఉన్నాడు ఒరే గిరి అని వేస్తాం. అదే ఎదురుగా వచ్చాను, అమ్మ చిరంజీవి గారు నమస్కారం అండి, నాగేశ్వర గారు నమస్కారం అని ఎదురుగా ఉంటేనే. అంచేత ఆ మిమిక్రీ ఎవడు చేసాడో వాళ్ళకి తెలియదు జనాలకి. అంచేత వీడు ఎవడగానే చంపేస్తున్నాడు రా, నవలపోతున్నారా బాబు, కడుపు నొప్పి వచ్చేస్తున్నారా బాబు అంటున్నారు. అక్కడ ఎక్కడ పక్కన నేనున్నాను. నేను చూసి నేను నవ్వాలో ఎడవాలో తెలియట్లేదు, నన్ను పొగుడుతున్నారో తిడుతున్నారో తెలియట్లేదు. పోనీ అందరూ నా మాటను బట్టి సంతోషిస్తున్నారు, జాలని చెప్పి మనసులో మురిసిపోయేవాడిని అంతే. పైకి చెప్పేవాడిని కాదు, ఆనందపడిపోతూ ఉండేవాడిని. మొత్తానికి నేను ఎవరో తెలియట్లేదు వాళ్ళకి అనుకున్నాను. మొత్తానికి ఆ సినిమా డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్లి సినిమాలో పెట్టారు. ఆ చిన్నపిల్లల వాళ్ళందరి చేత ఎలా మాట్లాడించాను, ఎలా ముద్దుగా మాట్లాడించాను. చాలామంది వినుంటారు, మరి వినని వారికి కొద్దిగా ఈ సంతోష సమయంలో గతంలో నేను ఎలాగ సంతోషాన్ని పంచేవాడిని. అయితే నేను అందించింది అలనాడు అల్ప సంతోషం, స్వల్పానందం. కానీ ఈ దినాన నా ప్రభు నాకు అందించింది నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం. దేవునికి స్తోత్రం. అయితే నా గత జీవితంలో ప్రజలను ఏ విధంగా ఆకర్షించేవాడిని, ఏ విధంగా నవ్వించేవాడిని పిల్లరా, ఆ గత జీవితాన్ని మీ ముందు పెట్టి అలాంటి వ్యక్తిని ప్రభు నవ్వి ఏ విధంగా మార్చాడని చెప్పడానికి నా గత జీవితాన్ని ముందు పెట్టినాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఆ చిత్రంలో మరి బ్రహ్మానందం వీళ్ళందరూ మేమంతా చిన్నపిల్లలు కూర్చున్నాం. మాస్టర్ అటెండ్ చెప్తున్నారు బాబు మోహన్, ఒరే బడి ధైర్య మీద వెళ్ళారా, నిశ్శబ్దంగా ఉండండి, ఎవడైనా లేచాడా బుర్ర బద్దలైపోద్ది. అటెండ్ పిలుస్తున్నా, నెంబర్ 1 ఎవడ అదొక మేకలాగా ఏంటి
ప్రిజిన్ సార్ అనాలి. నెంబర్ 2 జై హింద్ బాబు రే. ఏడు సరాసరి మిలిటరీ నుంచి కానీ వచ్చేస్తున్నాడు గన్న అట్టుకుని నెమ్మదిగా చెప్పు. నెంబర్ 3 క్యాబే. బాబు జిలానీ మంచి మర్యాద లేదు ఏంట్రా క్యాబే, ఇంకా ఒరేనా కదా వేద. నెంబర్ 4 బెకించార్. ఇటు కాలిపేలు కొట్టి తల మీగెత్తున్నాడు. ప్రిజిన్ సార్ కూడా పూర్తి చెప్పలేదు. నెంబర్ 5 వస్తున్నాను రే. మా కొమ్మండ ఎవరాడు ఎక్కడో సేలోంచి బలుగుతాడు, బళ్ళుకి వచ్చేప్పుడు మరి సరిసేవంటి చంపేస్తాను. నెంబర్ 6 మ్యాటారండి. నెంబర్ 6 బయట పోడండి. అంటే నెంబర్ 6 బయట పోడండి. బయటకు పోవడం ఏంట్రా, వెళ్ళి పిలువు. బాబోయ్ ఆడుకుంటున్నాడండి. క్లాసులో అనుకుంటా బయట ఆడుకుంటున్నాడా, వాడు వస్తాడా, నన్ను రమ్మంటాడే మడుగు, ఖాళీ ఉంటే మమ్మల్ని వచ్చేయమంటున్నాడు. వాడి సంగతి తర్వాత చూస్తాను. నెంబర్ 7 ప్రెసెంట్ మేడం. నాయమ్మే అమ్మ చూసి చెప్తున్నావు పడుకుని చెప్తున్నావు, మీ మా కాలమండ నీ కంటికి నేను మేడంలా కనపడుతున్నా. ఫోన్లే అమ్మమ్మ అన్నావు కదా నాయమ్మ. నెంబర్ 8 ఎందుకంటే అలా పిలుస్తారు, వచ్చినప్పుడు చూశారుగా. ఏంటి వచ్చినప్పుడు చూస్తే అటెండెన్స్ పలక పెట్టి నీ గోరేసరం మండిపోను. ఒక్కొక్కరికి టెంపల్ బాబు రే. ఈవేళ చేత వెనమది పద్యం అప్పచెక్కుంటా అని చెప్పాను. ఎంతమందికి వచ్చింది, వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎరబా మీకు వచ్చా చెప్పు. ఓకే ఐఎమ్ రెడీ. చెప్పు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. చెప్ప మొహమ్మడు రే. ఏడాది ఇంగ్లీష్ సినిమాలు పేర్లు చెప్తున్నట్టుంది, నాకేం అర్థం అవట్లేదు. సరిగ్గా చెప్పలేదు. కూర్చో. ఈ పద్యాన్ని చక్కగా అందంగా ఎవరు చెప్తారా? అరే నాకే చెప్తుంది బే. ఎవడాడు? ఒరే వెధవా జిలాని, నేను చెబుతానండి అనాలి, నాకే చెప్తుంది బే అనకూడదు. చెప్పు. అరే చేత హిన్న ముద్ద చెంగల్వా పూదండ. అరే చేత హిన్న ముద్ద చెంగల్వా పూదండ. అరే బంగార్కి ముల్తాడు పట్టుదట్టి సందే దాయొత్తులు సరిమొవ్వ గజ్జల్ చిన్ని గోపాల్ నిన్ను జర్బడి కొడతా. చేయవకాన పద్యం చెప్పరాడు జరబడి కొడతావా? ఊరుకుంటే ఏమన్నా చేస్తావు. ఇది పద్యంలా లేదు, ఖైమా కొట్టట్టు ఉంది. నేను అడవడు నా బుద్ధి పడిపాడు. ఒరే సరిగ్గా చెప్పుడు. ఎవరు లేడా? మా సారండి నేను చెప్పనా? నా బాబాయ్ చెప్పు. మా సారండి నువ్వు చాలా పద్యాలు వచ్చాను. నా బాబాయ్ చెప్పు. ఇప్పుడేటండి ఎప్పుడే వచ్చాను. పోలే బాబు చెప్పు. అసలు నేను మొన్న చెప్పదు ఒక సంపద అక్కడ. అలాగే మా సారండి చేతను మొద్ద ఇంకోటి అన్నాను. ఒరి మొహం అండి అదే. మా సారండి చేతను ముద్ద పద్యం చాలా బాగుంటుంది. ఒరే తిన్న పెట్టరా ముందు పద్యం చెప్పు. అలాగే చేతను ముద్ద చేతను ముద్ద ఏమాత్రం ముద్ద. నువ్వు ఆ మాత్రం ముద్ద తింటావు, తక్కువ తింటావు. పెట్టి నీ తిండి మండిపోను. ఎవడడిగాడు రా సైజులు? పద్యం చెప్పు. చేతను ముద్ద సొమ్ములు పూదండ సరండి చెంగుల పూదండ చామంతి పూల దండ. మండిపో దండలు మరిచేస్తావేరా? సరే చెంగుల పూదండ బంగారం మల్తాడు ఇతర బంగారండి. బంగారమే బంగారం మల్తాడు. ఒరే అలాగే పోతావు, అక్కడ ఉండిపోతావు, ముందుకెళ్ళు. సరే అండి మల్తాడు బంగారం దాచేయమంటాడు. లేదు ఎత్తడదు, ఏం తాకట్టెట్టుకుంటాడు వేస్తావా? ఏదైతే నీకెందుకు తగులడు. పోన్లే ఏదైతే నాకెందుకు ఎత్తారా సత్తారా. బంగారం మల్తాడు పట్టుబట్టి. ఏంటి పట్టుబట్టి? పట్టుబట్టడం కాదురా, పట్టుదట్టి. పట్టుదట్ట నిజమే. పోన్లే తప్పు నీతో ఒప్పుకుంటాను. పట్టుదట్టి సందుగుణాలతోటి. ఏంటి సందుగుణాలు? ఒరే సందుగుణాలు అదొకనా? సందుగుణాలు కాదు, సందుదాయతులు. సందుదాయతులా ఎవరికే తలదని భలే తప్పులు చెప్పట్టినవులే. సందుదాయతులు చర్మ గజ్జులు చిన్నకట్నా నీ మొహం మండ. ఇది తీసేది ఇద్దరు కట్టాడు దోళ్ళ కడుతాడు. ఇది పద్యమా? లేసేమంటే ఇవి చిదుకుపోతావు. ఒక వ్యవసాయ సరే చెప్పలేదు. ఎవడా పడుకున్నాడు క్లాసులో పైకిలే. ఏ పడుకోవచ్చు వెధవా. ఏంటి పేరేంటి? తాడు ఆడ వాళ్ళ అమ్మ నా నాన్నకిచ్చు. తాడు ఆడ వాళ్ళ అమ్మ నాన్నకిచ్చాడు. అంటే తాడు ఆడ వాళ్ళ అమ్మ నాన్నకిచ్చి తాడు ఆడ వాళ్ళ అమ్మ నాన్నకిచ్చారు. ఏట్రా నువ్వు చెప్పేది నాకు అర్థం అవట్లేదు. నేనేం అడుగుతున్నావు, నువ్వేం చెప్తున్నావు? పద్యం వచ్చా నీకు? అక్షరం అన్నాడక. మరి ఆడు ఏట్రా అంటాడు, చచ్చిపోతాడు. నాకు అర్థం అవట్లేదు. ఆడండి ఆడు ఏమంటున్నాడంటే నా పేరు గాలి ముద్దుకట్టయ్యా, మీకేం కావాలి అడగండి నేను చెప్తాను అంటున్నాడు. ఏడన్నా మాట్లాడాడా? ఏంటి నాకు అర్థం లేదు, నీకెళ్ళకి అర్థమైందిరా? ఆడు ఏం చెప్పినా మాకు అర్థం అవుతుంది, నీకు అర్థం అవ్వలేదన్నా. అవన్నింటికి కానీ శాతవన్న మంది పద్యం అంటున్నారు చూసారా, బ్రహ్మాండం చెప్తాడు. ఏంటి ఈడే బాబా చెప్పమని చెప్తాను. అరే నిన్నే మేటారికి శాతవన్న మంది పద్యం వాడు చెప్పరా, గెలిగిలి దాన్ని సత్తాడు. అంటే బాగా చెప్పరా అంటున్నాను. ఏమైనా ఇంకోలు కనపడింది. బాబు బాగా చెప్తావా? చెప్పు. వాళ్ళమ్మ చేత వాళ్ళమ్మ చేత నాన్న అన్న నానమ్మ ముద్ద నానమ్మ నానమ్మ చేత నానమ్మ అన్న ముద్ద నానమ్మ చేతమ్మ అన్నమ్మ ముద్ద ముద్దమ్మ చేతమ్మ నానమ్మ. ఊరిని నానమ్మ మండిపోదు. ఊరికి పద్యమా?
ఇందులో పద్యం ఎదురా వెదవా, నానమ్మ ముద్ద అమ్మమ్మ ముద్ద తప్ప ఏమీ లేవు. ఇవన్నీ మొక్కల కింద చేసుకుని ఇంటికాడ అద్దుకొని నేను ఎవరి రికమెండేషన్ ఒకటి వేసేటప్పుడు బుర్ర బద్దలైపో. ఒక్కొక్క మెదవ ఇప్పుడు సిగ్గుపడి కాదు, ఒక్క మెద సమాధానం సరిగ్గా లేదు. రే మగవాదులు చెప్పొద్దు. అమ్మాయి లక్ష్మి నువ్వు చెప్పమ్మా. నేను ఏ పద్యం అదే చేత విన్న ముద్ద అది రాదు. మరి ఏమొచ్చును ఎటమ్మా ఎటో డబ్బాలో రాళ్ళు వేసుకుంటుంటాం. దానికి అంగరెందుకు అల్లుపుడప్పుడు పలుకు అని నెమ్మదిగా చెప్పొచ్చుగా. చెప్పు. అప్పుడప్పుడు పలుకు, అప్పుడప్పుడు పలుకు, అప్పుడప్పుడు పలుకు. చాలా బాగుందమ్మా. నీ వెనకాల డబ్బు పట్టుకు రానా? మన ఇద్దరు రోడ్డు మీద పడుకుంటే నీకు నాకు డబ్బులను వస్తాయి. అదో పద్యం సరిగ్గా చెప్పు. అప్పుడప్పుడు పలుకు, అప్పుడప్పుడు పలుకు. ఏ అలాగన్నా నన్ను ఇలా మరిచేవేటి? ఇది పెద్ద పూలేసానికి మేళానికి బాగుంటుంది. సరిగ్గా చెప్తావు కూర్చుంటావా? అప్పుడప్పుడు పలుకు ఆడమ్మోరు గాను. ఎవడమ్మోరు? ఆడిగా తల్లి అమ్మోరు. నువ్వేనా కంటికి అమ్మోరులా కనపడుతున్నావు. సరిగ్గా చెప్పు. సచ్చినోడు పలుకు. మీ మొహాల మండ ఏటమ్మా సచ్చినుడు పలకల్లా? అది సత్యం ఉంటాడు పడుకొని లేపకమ్మా. ఈ మొహాల మండ పద్యాలు చెప్పమంటే సావులు బొగ్గులు సుసేనాలు శార్థం మీ పిండాకుడు కట్టకడి ఇందులో పెట్టేస్తున్నారు. చెప్పిన పద్యాలు చాలు కానీ ఎవరికన్నా అంకెలు వచ్చినా ఓరు బాబు చాలా అంకెలు వచ్చా ఎవడాడు? ఒరే ఎవడాడు తలబా తీసుకుంటున్నావు? అంకెలు వస్తే తలబా తీసుకోవాలా? దగ్గర చెప్పు. నీకు ఎన్ని అంకెలు వచ్చా చెప్పు. ముందు నుంచా వెనక నుంచా? బాబు తవరు అంకెలు వెనకాలని చెప్తారు. నీకు సిగ్గుపోదు. ముందు నుంచి అయినా చెప్తాం. ముందు నుంచో కదా. ముందు నుంచి చెప్తాం. ముందు నుంచి ఎందుకు చెప్పం? వెనకాల నుంచి చెప్పాడు. ముందు నుంచి చెప్పడం పెట్టి చెప్తాం. ఆరు ముందు నుంచో కదా. ముందు నుంచి మరిచిపోయాం. ఎంతసేపు ఆలోచించింది అదే. ఈ సిదుగుపోద్ది కదవా. ఏమి రాకుండా పైకి వచ్చేస్తారు. రే మొట్టమొదటి మంకిలు ఎవరు చెప్తారా? సరేండి నేను చెప్పను. నా బాబు చెప్పు. సరేండి నాకు చాలా అంకులు వచ్చాను. నా బాబు చెప్పు. ఇప్పుడేటండి ఎప్పుడో వచ్చాను. పోలే బాబు చెప్పు. అసలు నేను మనిషి చదవకన్నా చంపెత్తాను. అది దానికి చంపు తినేస్తున్నావు. ఏం చెప్పదు కూర్చో. ఒరే ఒక్క వెధవ సరే చెప్పలేదు. ఒరే సరేగానే నువ్వు చెప్పరా. 7 నుంచి 3 తీస్తే ఎంత బాబు? నువ్వే 7 నుంచి 3 తీస్తే ఎంత? 7 నుంచి 3 7 నుంచి 3 తీయొచ్చు. దానికే బ్రహ్మాండంగా తీయొచ్చు. కానీ ఇప్పుడు మనకు అంత అర్జెంట్ ఏమొచ్చింది? నీకు కాదు అర్జెంట్, నాకు ఎవరి సమాధానం. సబ్బు తినేస్తున్నారు అదోలా. నువ్వు చెప్పరా. కొన్ని 2 కలిపితే అంత? 2 కలిపితే ఎవరికి తెలుదండి? అరపరక. చీదవుతారా? అరపరక కదవా. నువ్వు చెప్పరా. నాయన 4 3 కలిపితే అంత? 4 3 కలిపితే ఎవరికి తెలుదండి? 4 3 కలిపితే ఎవరికి తెలుదు? ఎవరికి తెలుదు? ఊరు చదువుతాను. ఏం తీసినట్టు మాట్లాడుతున్నారు కదా. సబ్బుకి ఎవరే ఒక్క సరైన సమాధానం లేదు. సరే కానీ ఎవడ పడుకుంటున్నాడు క్లాసులో? ఒరే బాబు ఇప్పుడు వచ్చినా పడుకోవడమే పైకిలే. ఒరే నీ పేరేట్రా? చెప్పు. అంటే చెప్పవా? మరి ఎందుకు వచ్చావు క్లాసులోకి? పడుకోవడానికి. బీపీ సిదుగుపోతే ముందు పైకిలే. పద్యం చెప్పు. రాదు. మరి ఏం చెప్తారా? ఏం చెప్పాలా? ఏదోటి చెప్పు. గుడింతం చెప్తాను. అంటే గుడింతమా? పని అదనే చెప్పు. అలాగే కా. అంటే కాగుడింతమా? చెప్పు. కాను సాగదీస్తే కాని దిగ్గొడితే కీ, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొడితే కై, కాని ఉంగబెడితే కూ, కాని ఉంగబెట్టి సాగదీస్తే కూ, కాని కెతకెతడితే కురు, పాపక్కలు ఎంపకే కొడితే కమ్, 2 కొట్టే కా. ఓర్రీ మొహమాట. ఇది ఎక్కడ కూడా రా బాబు. ఇది 7 పడుకున్న లెగ్గొడి సాగు బాధ తెచ్చుకుంటున్నాను నేను. గుడి నుంచి చెప్పరకంటే ఎక్కడ దిగ్గొడి సాగదీసి ఒగ్గుబెట్టి బాధ ఎత్తున్నాడు వీడు. మరి ఇదేం గుడింతాలా? దిక్కుమాలి గుడింతాలు. ఒక్క బెదవ సరిగా సమాధానం చెప్పలేదు. అమ్మా లక్ష్మి పైకిలేమ్మా. నీకేమన్నా పద్యాలు వచ్చా? వచ్చండి. చెప్పు. ఉప్పు కప్పురంబు చెప్పనా? నాయమ్మ చెప్పు. ఉప్పు కప్పురంబు నాకు పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు. పురుష్ అయిపోతుందని చెప్పలేనండి. పురుష్ అబ్బరికి రాదండి. పురుష్ అమ్మ, పురుష్ అప్ప, పురుష్ అమ్మ. ఏటమ్మా పురుషు ముందుకెళ్ళావేటి? అక్కడ ఆగిపోయావు. నీ మొహాల మండ ఎప్పుడు చూసినా సగంలో ఆగిపోవడమే, ముందుకెళ్ళరు. ఒక్కడు సరైన సమాధానం చెప్పలేదు. రే మోహదలాగా చెప్పొద్దు. అమ్మాయి లక్ష్మి నువ్వు చెప్పమ్మా. ఈ పద్యం అదే చేత విన్నముద్ద. అది రాదు. మరి ఏమొచ్చును? అల్పుడప్పుడు పలుకు. ఎటమ్మా? అల్పుడప్పుడు పలుకు. ఏటో మళ్ళీ అల్పుడప్పుడు పలుగా. అదే మళ్ళీ చెప్పాలా? వదిలే తల్లి కూర్చో. ఒక్క వెధవ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఒక్కళ్ళకు సరైన సమాధానం రావట్లేదు. సరే కానీ మాస్టర్ అండి. ఏమ్మా? ఎవడో నన్ను హిందీలో తిడతాడు. వదిలేరా. ఏమిరా ఈ అమ్మాయిని హిందీలో తిట్టావట? అంత హిందీ ఎక్కువ వచ్చేసింది అనమాట. అయితే ఒక ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పు. మీరు ఇలా రండి అనడానికి హిందీలో ఏమంటారా? మీరు ఇలా రండి అనడానికండి ఎదరాయే అనాలండి. చూడండి అంత బాగా చెప్పాడు. ఇలా రండి అనడానికి హిందీలో ఎదరాయే అనాలన్నమాట. బాగుంది అబ్బాయి, చక్కగా చెప్పు.
బాగుందిరా బాగా చక్కగా చెప్పు, ఒరే వీడిని చూసి నేర్చుకుంటే పెద్దవాళ్ళరా చూడండి ఆయన, మీరు అక్కడికి వెళ్ళండి అనడానికి ఏమంటారు? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి, నేను అక్కడికి వెళ్ళిపోయి ఎదురాయే చేయని ఎదురాయే తప్ప ఎవరు అదన మాట నీకు ఏం తిట్టారు హిందీలో, ఏం తిడతాం ఎదురాయే అని తిట్టాం. ఎవరిని నోకమండ ప్రతిదానికి ఇదే వాడేస్తున్నాడు. ఇలా జంబలగడి పంబ అనే సినిమాలో నేనే నటించాను. ఇంతవరకు మరి నేను మాట్లాడిన మాటలన్నీ బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాస్, ఆలీ వీళ్ళందరి చేత చిన్నపిల్లలా మాట్లాడించాను. మరి నేను ఊహించలేదు ఈ సినిమా నా వల్లే 100 రోజులు ఆడిందని. నాకు సన్మానాలు సత్కారాలు చేశారు. సినిమా చలనచిత్ర రంగంలో మరి ఒక సెలబ్రిటీగా నన్ను హెచ్చిస్తూ ఉండేవారు. మరి చిరంజీవి గారు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వీరందరి చేత సత్కరించబడ్డాను, సన్మానించబడ్డాను. అంతేకాదు బజాజ్ పాడుతాదిగా కార్యక్రమంలో ప్రప్రథమంగా బాలసుబ్రహ్మణ్యం గారి చేత 4 సార్లు ప్రథమ బహుమతి పొందాను. సినిమా చలనచిత్ర రంగంలో ఒక సెలబ్రిటీగా బ్రతకవలసిన నేను ఎప్పుడైతే యేసు నా జీవితంలోకి వచ్చేసాడో ఆ సినిమా జీవితాన్ని పెంటగా ఎంచుకుని ఈ రోజున ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, విలువ లేనిది సినిమా జీవితం, విలువైనది సిలువ జీవితం. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప విలువైన జీవితాలను ప్రభు మనకిచ్చాడు. అటువంటి విలువైన జీవితాలను ఆయన కొరకు జీవించమన్నాడు. అందుకే ప్రియులారా, మనందరినీ ఆ పరిశుద్ధమైనటువంటి ఆ జీవితాలను జీవించడానికి దేవుడు మన కోసం ఆ సర్వ మానవాళి రక్షణార్థమై దేవుడుగా ఉండవలసిన ఆయన భూమి మీదకి మానవ రూపిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుణ్ణి దేవుడు కాదని నేను అజ్ఞానంగా మరి లోకంలో దేవుని బిడ్డలందరినీ ఆత్మీయంగా చెడగొడుతూ ఉండేవాడిని. పిల్లరా, ఎంత నా తల్లి నా కోసం ప్రార్థన చేసినా నేను సినిమా పాటలు పాడడమే కాకుండా మరి మిమిక్రీ కూడా చేయడం వల్ల ఒక సొంతంగా ఆర్కెస్ట్రా పెడదామని 16 మంది కళాకారులను తయారు చేసుకుని పెద్ద సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్, వ్యాను సంపాదించుకుని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా లక్షలు సంపాదిస్తూ లక్షల మంది ప్రజల్ని లోకం వైపు తిప్పుతూ ఉండేవాడిని. మరి వివాహ కార్యక్రమాల్లోనే కాకుండా నవరాత్రోత్సవాల్లో 3 దేవతలు అంటారు కదండి, ఎంతమంది దేవతల కోసం పాడినో నాకే తెలియదు. ప్రతి నవరాత్రోత్సవంలో ఆయా దేవతల మీద పాటలు రాసి గణపరుస్తూ ఆ ప్రజలందరినీ ఆత్మీయంగా చెడగొడుతూ ఆ లోకం వైపు తిప్పుతూ ఉండేవాడిని. ఇది నా పని. ఎంత నా తల్లి ప్రార్థన చేసినా దేవుని వైపు తిరిగేవాడిని కాదు. దేవునికి విరుద్ధమైన పాటలు పాడుతూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తుండేవాడిని. పైగా యేసును దూషిస్తూ ఉండేవాడిని. ఇలా నా జీవితాన్ని కొనసాగిస్తుంటే పిల్లారా, 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన నా ఆమని ఆర్కెస్ట్రా బృందంతో రావులపాలెం దగ్గర సిద్ధాంతం అనే ప్రాంతానికి వెళ్ళి కోరుకోలు అనే గ్రామంలో ఒక నవరాత్రోత్సవంలో ఒక దేవతను గణపరుస్తూ పాడుతూ ఉండగా నా స్వరం ఆగిపోయిందండి. పాట ఆగిపోయింది. ఏమిటి పాట ఆగిపోయింది అని చెప్పేసి మొత్తాన్ని ఆర్కెస్ట్రా ఆఫ్ చేసేసి మా సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్యాక్ చేసుకుని తిరిగి వ్యాన్లో బయలుదేరి వచ్చేస్తుంటే సిద్ధాంతం బ్రిడ్జ్ మీదకి వచ్చి కాకినాడ వైపు తిరుగుతుంటే సరిగ్గా రాత్రి 2:30కి ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు ఎన్నో యాక్సిడెంట్లు మేము చూసాం. మాకు ఏ ప్రమాదం, ఏ యాక్సిడెంట్ అయ్యేది కాదు. మేము అనుకునేవాళ్ళం మా ఆర్కెస్ట్రా గొప్పది, మా టాలెంట్లు గొప్పవి అని మమ్మల్ని మేము మురిసిపోతూ ఉండేవాళ్ళం. ఈ ప్రమాదాల నుంచి ఎందుకు తప్పించబడుతున్నామో మాకు తెలిసేది కాదు. కానీ హల్లెలూయా, హల్లెలూయా, ఎందుకు తప్పించబడుతున్నామో నాకు తెలిసేది కాదు. ఇదంతా మా గొప్పతనం, మా టాలెంట్ అనుకునేవాడిని. కానీ అక్కడ అదంతా నా తల్లి ప్రార్థన అనే శక్తి అనే విషయం నాకు తెలిసేది కాదు. ఆ విధంగా వెర్రవిగుతూ నన్ను నేను మహిమపరుచుకుంటూ లోకాన్ని మహిమపరుస్తూ ఉండేవాడిని. ఈ విధంగా దేవునికి అవమానకరంగా జీవిస్తుంటే ఆ సమయంలో జరిగిన ఆ భయంకరమైన యాక్సిడెంట్లో ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ వచ్చి మేము ప్రయాణం చేస్తున్న వ్యాన్ని అమాంతం కొట్టేసిందండి. నా దగ్గర పాటలు పాడే అమ్మాయిలతో సహా 16 మంది ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్ సిస్టమ్ అంతా అప్పట్లో ఫుల్గా పైన లోపల అన్ని సర్ది ఫుల్గా ప్యాక్ చేసి ఉండేవండి. ఆ సమయంలో మేము వస్తూ మరి డ్రైవర్ పక్కనే కూర్చున్న నేను నిద్రపోతుండగా లారీ వచ్చి అమాంతంగా నన్ను కొట్టేటప్పటికి నేను వెళ్ళి గేర్ బాక్స్ గుద్దుకున్నాను. మా వ్యాను పల్టీ కొట్టి బ్రిడ్జ్ మించి కింద పడి నుజ్జు అయిపోయింది. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పిప్ అయిపోయాయి. ఆ ప్రమాదంలో, ఆ యాక్సిడెంట్లో ఆ వ్యానుల్లోంచి గుద్దుకున్న నేను వచ్చి రోడ్డు మీద పడ్డాను. చాలా మంది జనం మూగారు. రోడ్డు మీద అంతా రక్తంలో పడున్నాను. ఈ కుడి చేయి లేదండి, ఇక్కడ విరిగి మొక్క వేలబడింది కిందకి. ఆ వ్యాన్లో ఉన్న గేర్ రాడ్ వచ్చి బాల్ నా గుండెల సెంటర్లో నొక్కేసి అది విరిగిపోయింది. ఈ గుండె లోపలికి వెళ్ళిపోయి పక్కటెముకలన్నీ విరిగిపోయాయి. ఆ ప్రమాదంలో నేను
మాట్లాడలేని స్థితిలో ఎంతో బాధతో మూలుగుతున్నాను. గుండెల మీద ఎంతో బాధ, ఊపిరి అందట్లేదు, శ్వాస రావటం లేదు, నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను, నా ప్రాణం పోయింది అనుకుంటున్నాను. ఆ సమయంలో చాలామంది మూగి ఈయన చనిపోయాడు అంటున్నారు. నా దగ్గర ప్యాట్స్ వాయించి జోసెఫ్ అనే అబ్బాయి ఏడుస్తూ మా సత్యనారాయణ గారు చనిపోయారని చెప్పేసి ఆయన బాధపడతాడు. ఈ మాటలన్నీ నాకు వినబడుతున్నాయి. నేను కొంచెం మూలుగుతున్నాను. ఒక ఆయన గమనించి ఈయన కొంచెం ప్రాణం ఉంది, మనం ప్రయత్నం చేసి బ్రతికిద్దామని నేను లేపుతుంటే ఈ చెయ్యి మొక్క రావట్లేదండి, మొక్క వేలబడిపోతుంది, ఆ మొక్క విరిగిపోయింది, జాగ్రత్తగా పట్టుకోండి అంటున్నారు. ఆ మాట నాకు వినబడింది. ఒకసారి నేను కష్టం మీద నేను చూసుకుంటే నా చెయ్యి లేదండి, మొక్క వేలబడుతుంది, అమ్మ నా చెయ్యి పూర్తిగా విరిగిపోయింది, వేలబడుతుంది అని భయంతో స్పృహ కోల్పోయి పడిపోయాను. ఏం జరిగిందో తెలీదు. వెంటనే రామచంద్రపురం హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు బ్రతకడ బాబు తీసిపోమన్నారట. వెంటనే కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చేసారు తెల్లవారుజామున కారులో. అప్పటికే ఈ విషయం మా అమ్మగారు తెలిసిపోయి అనేక మంది సేవకుల్ని, విశ్వాసుల్ని, బంధువుల్ని హాస్పిటల్ తీసుకొచ్చేసి ఎంట్రన్స్లో ఏడుస్తూ నా కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను కారులో దింపి స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టిన తర్వాత నన్ను ప్రేమించిన డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారు త్వరగా వచ్చి నన్ను చూసి పరీక్ష చేసి మరి ఆక్సిజన్ సెలైన్స్ అన్ని పెట్టి కట్లు కట్టి, అమ్మా మీ అబ్బాయి గుండెకు చాలా గట్టిగా ఏం తగిలింది, బ్రతికించడం మా వల్ల కాదు, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోమంటున్నాడు. మరో డాక్టర్ అంటున్నాడు హైదరాబాద్ వెళ్ళినా బ్రతకడండి, మధ్యలో చనిపోతాడు ఈయన అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ నాకు వినబడుతున్నాయి. నేను బ్రతకనని నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాను. పిల్లరా, గుండెల మీద 700-800 కేజీలు బరువు పెట్టిన రాయి పెట్టినట్టుగా ఉంది. ఈ బాధతో నేను మూలుగుతున్నాను, తట్టుకోలేకపోతున్నాను బాధ. ఆ డాక్టర్ గారు అన్నమాట, మా వల్ల ఇంకా కాదమ్మా, 2 గంటల మించి మీ అబ్బాయి బ్రతకడు, మరి ఎంత ప్రయత్నం చేసినా మా వల్ల అవటం లేదు, ఆ చేయి కూడా పుల్ల మొక్కలా విరిగిపోయింది, ఒకవేళ బ్రతికితే 6 నెలలు పోయిన తర్వాత స్క్రూలేసి ఆపరేషన్ చేయాలి, అతుక్కుంటుందనే నమ్మకం కూడా లేదు. ఈ మాటలన్నీ నాకు వినబడుతున్నాయి. నాకైతే నేను బ్రతుకుతానని నాకు నమ్మకం లేదు, నేను ఇక చనిపోతున్నాను అనుకుంటున్నాను. అయితే పిల్లలు ఆ సమయంలో నన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో అడ్మిట్ చేశారు, పడుకోబెట్టారు. నా చుట్టూ వచ్చిన వాళ్ళందరూ మోగి ప్రార్థనలు చేస్తున్నారు. పిల్లరా, వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఈ ప్రార్థన, ఏసన్నా ఈ ప్రార్థనన్నా నాకు ముందు నుంచి ఇష్టం లేదు కదా, నాకు నచ్చని ప్రార్థన చేసి నా బాధను మరింత పెంచుతున్నారు అని విసుక్కునేవాడిని, కానీ ప్రార్థన మీద మనసు పెట్టేవాడిని కాదు. ఎందుకు? లోకంలో కూరుకుపోయాను, మనుషుల మాటలకు ప్రాధాన్యతనిచ్చాను, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాను, దేవుని దూషిస్తున్నాను, ఇలా ఇష్టానుసారంగా ఉన్నాను. నేను ఎంతమంది ప్రార్థన చేసినా ప్రార్థన మనసుకు అంగీకరించట్లేదు. ఇలాగ అనేక మంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. నా తల్లి కూడా ప్రార్థన చేస్తుంది. ఎంత ప్రార్థన చేసినా దేవుని వైపు మనసు తిరగటం లేదు. ఇంత నేను బాధపడిపోతూ మూలిగిపోతూ ఉన్నాను. అయితే పిల్లరా, ఎందుకు యేసు మీద అంత ద్వేషం నాకు వచ్చిందో తెలుసా? ఈ దినాన ప్రతి వ్యక్తి కూడా లోకంలో మనుషుల మాటలకు ప్రాధాన్యతనిస్తాడు, మనుషుల మీద ఆధారపడతాడు. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రొద్దుట లేచి ఏ మనిషి సహాయానికి వెళదాం, ఏ మనిషి నన్ను సహాయం చేస్తాడని చూస్తారు. కానీ నీలో ప్రాణాత్మ దేహాలు పెట్టి నేను తన స్వహస్తాలతో తయారు చేసుకుని నీలో జీవాత్మ ఊది నిన్ను జీవింపచేస్తున్న ఆ దేవునిపై మనం ఆధారపడం, ఆ దేవుని మనం అడగం, పొద్దుటే లేచి మనిషి మీద ఆధారపడతాం. అందుకే దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థం. అందుకే 118వ కీర్తన 8వ చరణంలో అంటున్నాడు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే నీ జీవితంలో మేలంటూ చేసేవాడు దేవుడు అక్కడే, మనిషి ఎవడో చేయడు. ఈ మనిషి చేస్తాడని నమ్ముతావేమో, నిన్ను మోసం చేస్తాడు, నిన్ను నయవంచన చేస్తాడు. ఎప్పటికైనా మనిషిని నమ్మకు. ఈ మనిషి వాళ్ళు ఉంటాడు, రేపు కనపడ్డావు. కానీ యేసు దేవాది దేవుడు నిత్యము నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిత్యము నీతో ఉంటాడు. అంచేత నువ్వు నన్ను నమ్ము అని ఏమన్నాడైనా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను కూడా నమ్మొద్దన్నాడు. రాజులు అంటే ఎవరు? అప్పట్లో రాజులు, మంత్రులు ఉండేవారు. ఇప్పుడు ఎవరు? ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రులు, వీళ్ళని కూడా నమ్మొద్దు అంటున్నాడు. వీళ్ళు పై మట్టుకే మనకు దగ్గర అభయాలు ఇస్తారు, తర్వాత మనకు ఏ సహాయం ఉండదు. పిల్లలు అందుకని ఎవరిని నమ్మొద్దు. నువ్వు నమ్మితే ఎవరు నమ్మాలి? యేసుని. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మదగిన దేవుడు ఆయన. వాగ్దానం చేశాడు, అడుగుడు ఇవ్వడనన్నాడు, ఆశగల ప్రాణం తృప్తిపరుస్తా అన్నాడు, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నాడు. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకని మనుషులు నమ్ముకున్నట్టు కంటే మనం నమ్మవలసింది ఎవరిని? యెహోవాని. యెహోవాను ఆశ్రయించాలి, యెహోవా ఆధారపడాలి, యెహోవా పైన ఆనుకోవాలి. ఆ ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించు, ప్రతి సమస్యనికి అప్పగించు, తప్పక నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవునిపై నేను ఆధారపడకుండా
నేను మనుషుల మాటలకు ప్రాధాన్యత ఇస్తుండేవాడిని. అయితే ఒక రోజున కాకినాడ మార్కెట్ వీధి నుంచి వెళుతుంటే, ఒక దేవాలయం ముందు నుంచి వెళుతుంటే ఒక పూజారి గారు నన్ను పిలిచారు. శశిరణ్ గారు లోపలికి రండి అన్నారు. ఏమండి అన్నాను. మీరు బాగా పాటలు పాడతారు, మీ ఆర్కెస్ట్రా చాలా బాగుంటుంది, లోపల భజన జరుగుతుందో పాట పాడండి అన్నాడు. దాన్ని ఏమన్నా కూర్చొని వెళ్ళి పాడాను. పాడిన తర్వాత, ఏమండి ఈ దేవుడు నిజమైన దేవుడు అండి, ఈయన ఉన్నాడు, నడిచి వెళ్ళాడు, అనేక మందితో మాట్లాడాడు, అద్భుతాలు చేశాడు అని చెప్పాడు. అప్పటి వరకు ఈ మాట ఎవరూ చెప్పలేదు నాకు. ఓహో, నేను చిన్నప్పటి నుంచి దేవుడు అనేవాడు కనపడి మాట్లాడు అద్భుతాలు చేయాలన్నాను కదా, ఆయన ఈ దేవుడమే ఈయన చెప్తున్నాడు, ఈయనేనేమో అది నేను అనుకుంటున్న దేవుడు, నేను ఇష్టపడుతున్న దేవుడు ఆయనేనేమో అని నేనన్నాను. అలాంటి రుజువు ఏమైనా ఉందా? ఆయన కనపడి మాట్లాడా అంటే, కనపడి మాట్లాడినటువంటి రుజువు ఉందండి. ఒక ఫోటో ఉంది ఒక లాయర్ గారి ఇంట్లో అని అడ్రస్ చెప్పాడు. లాయర్ గారి ఇంటికి వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన పెద్ద ఫోటో చూపించాడు. ఆయన ఒక వీధిలో 3 వ్యక్తులతో నడిచి వెళుతూ మాట్లాడుతున్నాడు. ఇది చూసి ఆశ్చర్యపోయాను. అమ్మో, ఎక్కడ చూసినా ఒకలా ఉంది ఫోటో, ఈయన మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. అయితే నిజమైన దేవుడు ఈయనే, నాకు దొరికేసాడు అని గొప్ప ఆనందపడిపోతూ ఆ ఫోటో తెచ్చుకుని ఆ ఫోటోని అనేక ప్రింట్లు వేసి చిన్న చిన్న ఫోటోలుగా చేసి అనేక దేవాలయాలకు వెళ్ళి అందరికీ భక్తులకి పంచిపెట్టేవాడిని. అమ్మ నిజమైన దేవుడు ఈయనే, మీ దగ్గర పెట్టుకోండి, అమ్మ నిజమైన దేవుడు ఈయనే, మీ దగ్గర పెట్టుకోండి అని అందరికీ పంచిపెట్టేవాడిని. ఓ ఫోటో జేబులో పెట్టుకునేవాడిని. పొద్దున్న లేచి ఆ ఫోటో తీసి కళ్ళకు అద్దుకుని జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళేవాడిని. అంతేకాదు, నా ఆర్కెస్ట్రాలో సినిమా పాటలు పాడే ముందు ఆయన మీద 3 పాటలు పాడితే కానీ సినిమా పాటలు పాడేవాడిని కాదు. అంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాను. మనుషుల మాటలకు అంత ప్రాధాన్యత ఇచ్చేసాను, మనుషులపై అంత ఆధారపడిపోయాను. అంచేత నిజమైన దేవుణ్ణి దూరం చేసుకున్నాను. అంచేత పిల్లరా, ఆయన చెప్పిన దేవుడే దేవుడు అనుకుని ఎప్పుడు ఫోటో జేబులోనే పెట్టుకుని తిరుగుతుండేవాడు. అయితే పిల్లలు యాక్సిడెంట్ అయిన బెడ మీదకి వచ్చేసాను కదా, ఒళ్ళన్నీ కట్లు కట్టేశారు. కొంచెం కూడా లేవలేని స్థితిలో ఉన్నాయి. ఎవరన్నా వచ్చి కొంచెం బుర్ర పైకి లేదు బాబో అనేవాడిని. బుర్ర కూడా కొంచెం లేచేది కాదు, అంతలా ఒళ్ళన్నీ కట్లే. చేయి కూడా పొలముక్కలా విరిగిపోతే కట్లు కట్టి మెళ్ళ వేలగట్టారు. కట్టు విప్పైనా 2 ముక్కలు పడిపోతాయి అనమాట. అలా ఉంది పరిస్థితి. ఇంకా కొద్ది క్షణాల్లో 1-2 గంటల్లో చనిపోతానని చెప్పేశాడు డాక్టర్. ఆ సమయంలో జేబులో ఉన్న ఫోటో మా అమ్మ చూసింది. ఎందుకు ఈ ఫోటో అని చెప్పి నెమ్మదిగా తీసేస్తుంది. అది చూసి నేను, అమ్మా ఆ ఫోటో పడేకమ్మా, నా దేవుడమ్మా, గోడకు పెట్టమ్మా అన్నాను. ఆ సమయంలో నన్ను బాధ పెట్టడం మా అమ్మకి ఇష్టం లేకపోయినా గోడకు పెట్టింది. ఆ ఫోటో వైపు చూస్తూ, ఇదిగో నువ్వు నా దేవుడు, వినుమంటే నాకు ఇష్టం, నేను ఎంతో ప్రేమించాను, నీకోసం పాడుతున్నాను, నువ్వు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తావట, ఒకసారి కనిపించు, మాట్లాడు, బ్రతికించు. నేను బ్రతకనని చెప్తున్నా డాక్టర్, ఒకసారి మాట్లాడు, నువ్వు అద్భుతాలు చేసేవాట, కనిపించు, మాట్లాడు, బ్రతికించు, కనిపించు, మాట్లాడు, బ్రతికించు. ఇదే మాట ఏడుస్తూ, గుండె పగిలేలాగా అరుస్తూ ఏడుస్తూ ఆ ఫోటో వెంపి చూస్తూ అడుగుతుంటే పిల్లారా, ఎంత అడిగినా, ఎంత ఏడ్చినా, ఎంత గుండెలు బాదుకున్నా అందులోంచి ఏమీ సమాధానం రావట్లేదండి. భయం వేసేస్తుంది. ఇంత నమ్మిన దేవుడు మాట్లాడట్లేదేంటి? ఈయనగాక ఇంకెవరు నమ్మలేదు, ఈయన ఇష్టపడ్డాను, ఎంత పిలిచినా పలకడేంటి? పిలిచే కొద్దీ బాధ పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. దేవుడు తగ్గవలసింది పెరుగుతుందేంటి? ఈయన దేవుడు కాదా? ఈయన దేవుడు కాకపోతే ఎవరు దేవుడు? నన్ను బ్రతికించే దేవుడు లేరా? నేను చనిపోవలసిందినా? ఎంత పిలిచినా పలకడేంటినా అని భయపడిపోతూ ప్రాణం పోయే స్థితిలో కృంగిపోతే ఇంకా ప్రాణం పోయే స్థితికి వచ్చేసాను పిల్లలు. ఇంక కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుందనగా ఒక మధ్యాహ్నం ఒక ముసలావిడ మా గదిలోకి వచ్చి మా అమ్మగారితో అంటుంది, అమ్మా నీ బిడ్డ గురించి నువ్వేం భయపడకమ్మా, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. నమ్మదగిన వాడు, మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీతో మాట్లాడిన దేవుడే నీ బిడ్డతో మాట్లాడతాడు, నీ బిడ్డను బ్రతికిస్తాడు, నీ బిడ్డను బాగు చేస్తాడమ్మా, భయపడకు, చిన్న ప్రార్థన చేస్తాను అంటాం. నేను అనుకున్నాను ఇప్పటివరకు చాలామంది వచ్చేసి ప్రార్థన చేసినట్టే పని పాట లేదు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఈ ప్రార్థన చేసి అని విసుక్కునేవాడిని. ఈ మా అమ్మ, నాకు చేత కాదు బాబు ప్రార్థన, చదువు లేదు, మాటలు రావు, ఏదో వచ్చిరానే ప్రార్థన, 2 ముక్కలు చేస్తానే అంటే జాలేసిందండి పాపం. చేత కాదంటుంది మా అమ్మ, పోలీస్ చేసుకొని ఏదో వచ్చిరాని మాట్లాడుతుంది, ఏం చేస్తుందో చూద్దాం, అసలు ప్రార్థన ఎలా చేస్తుందో చూద్దాం అని ఒక్కసారి మనసు పెట్టి ప్రార్థన వినాలనిపించింది. అంతే పిల్లరా, ఇదిగో బాబు ప్రార్థన చేస్తున్నానని నెత్తి మీద ముసుగు వేసుకుని చెయ్యి దింపి ప్రార్థన మొదలుపెట్టింది. అంతే, ఆ ప్రార్థన ఎప్పుడైతే మొదలుపెట్టిందో పిల్లరా, ఆ మామ మొహంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు కనపడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒళ్ళంతా గగురుపొచ్చింది. ఏమిటి మామ మొహం ఎలా మారిపోయిందని నేను కళ్ళు పూసుకుంటే పిల్లరా, ఎప్పుడు ఏడవలేదండి, చెట్టు కూరలాగా ఏడ్చేస్తున్నాను. కొన్ని లక్షల మందిని నవ్వించాను కానీ ఏడవడం ఏడిపించడం నాకు తెలియదు. ఆ తల్లి చేస్తున్న ప్రార్థన వల్ల గుండె బద్దలైపోతుందండి. ఏడవలేక ఏడుస్తున్నాను, ఎలా ఏడ్చేస్తున్నాను నాకే తెలియట్లేదు. చాలాసేపు ఏడ్చాను. ఆ తల్లి ప్రార్థన చేసి వెళ్ళింది కానీ నా ఏడుపు ఆగలేదు. ఏడుస్తూనే మా అమ్మని పిలిచి, అమ్మా నీ దగ్గర బైబిల్ ఉందో సారి అని అడిగాను. మా అమ్మ ఆశ్చర్యపోయింది, ఇదేంటి
ఇది కళ నిజమా, బైబిల్ అడుగుతున్నాడు ఏంటి, ఇటు తిడతాడు, బైబిల్ అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ లాగేసుకుని మజ్జిగ విప్పేసి నా గుండెల మీద పెట్టుకుని గట్టిగా హత్తేసుకున్నాను. ఎందుకో గుండెల మీద పెట్టుకోవాలనిపించింది. బైబిల్ ఎప్పుడు పెట్టుకున్నాను పిల్లలు, నా కళ్ళు మూత పడ్డాయి, నేను ఒక దర్శనం చూస్తున్నాను. ఈ గుండెల మీద పెట్టిన బైబిల్ ఇలా తెరిచి గాలిలో లేచి నిలబడింది. ఆ బైబిల్ నుంచి అక్షరాలు వెలుగుతూ వెళుతున్నాయి. ఎవరో నువ్వు చదువు అంటున్నారు, నన్ను చదవమంటున్నారు ఏంటి, ఈ బైబిల్ ఏంటి గాలిలో నిలబడింది, నేను ఎలా చదవను, నాకేం తెలుసు అందులో ఏముందో, నేను ఎప్పుడు చదవలేదే అనుకుంటున్నాను. కానీ చదువు అంటుంటే నేను చదవాలని చెప్పి చూస్తుంటే ఇంతంత అక్షరాలు వెళుతున్నాయండి. నేను చదివేస్తున్నాను, చాలాసేపు బైబిల్ చదువుతున్నాను, స్పష్టంగా చదివేస్తున్నాను, ముందెప్పుడు అనుభవం ఉన్నట్టు చదివేస్తున్నాను. చాలాసేపు బైబిల్ చదివి ఆ దర్శనం నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిస్తే ఈ గుండెల మీద ఉన్న ఎంత బరువు బాధ ఎవరో తీసేసినట్టు అయిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం, ఆశ్చర్యం ఇదేటి, ఎంతవరకు ఊపిరి తీసుకోలేను నేను, ఎంత బరువు ఉన్నటువంటి నా గుండెలు ఎంత తేలికైపోయేటి, ఏమైపోయింది ఈ బాధ అంతా, ఆశ్చర్యపోతున్నాను, ఒళ్ళంతా తేలికైపోయింది, అమ్మో ఏదో అద్భుతం జరిగిందని చెప్పేసి ఆ బైబిల్ని అలాగే హత్తుకుని మా అమ్మగారికి ఇవ్వలేదండి. ఆనందపడిపోతున్నాను. ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ దర్శనం ఇవన్నీ గుర్తొస్తున్నాయి. చాలాసేపు సంతోషపడిపోయి, అమ్మా ఈ గోడ మీద పెట్టిన ఫోటో నాకు కనపడకుండా తీసి చింపేసి బయట పారేయన్నాను. ఫోటో తీసి బయట పారేసిన వెంటనే నా ఎదురుగా ఉన్న గోడను చూస్తున్నాను. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఎవరు నిజమైన దేవుడు ఉంటే కనిపించండి, మాట్లాడండి, నాతో మాట్లాడండి, నన్ను బ్రతికించి ఇంటికి పంపించండి, నిజమైన దేవుడు ఉన్నాడా ఎవరు అని పిచ్చివాళ్ళగా ఆ గోడ వైపు చూస్తూ ఏడుస్తూ గుండె పగిలేలాగా అరుస్తూ అలాగే చూస్తున్నాను. ఎంతోమంది వచ్చి వెళుతున్నారు పిల్లరా. రాత్రి 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, అనేక మంది వచ్చి వెళ్ళిపోయారు. ఇక 10:30 అవుతుండగా నా తల్లి ప్రార్థించి పడుకుంది, నా భార్య అక్కడే పడుకుంది, నేను ఒక్కడే మాత్రం నిద్ర పట్టట్లేదు. ఆ ఎదురుగా తెల్లని గోడను చూస్తూ దేవుడు ఎవరో కనిపించి మాట్లాడండి, నేను బ్రతుకుతానా, నేను ఇంటికి వెళ్తానా, నిజమైన దేవుడు ఉన్నాడా, మాట్లాడతాడా, ఇదే అడుగుతూ ఏడుస్తూ మరి గుండె పెగలేలాగా ఒక్కడే మరి ఎంతగానో ఏడుస్తూ ఆ గోడ వైపే చూస్తూ అడుగుతుంటే పిల్లారా, జరిగిన మహా అద్భుతం ఏంటో తెలుసా? నేను చూస్తున్న గోడల నుండి రాత్రి 10:30 దాడుతుండగా ఉన్నట్టుండి గొప్ప వెలుగు, మహా వెలుగు, అద్భుతమైన వెలుగు, కొన్ని వేల రెట్ల కాంతి వెలుగు నన్ను కమ్మేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మహా అద్భుతమైన వెలుగు నేను ఎప్పుడు చూడలేదండి. ఆ వెలుగు చూడలేకపోతున్నాను, నా కళ్ళు సరిపోవట్లేదు. ఆశ్చర్యం, భయం, ఆనందం, ఇదేంటి ఎంత వెలుగు, ఏమిటి ఎంత వెలుగు అని చెప్పేసి చూడలేకపోతున్నాను. అయితే ఆ చూస్తున్నంతసేపు ఆ వెలుగులోంచి ఇంకా ప్రకాశమైన వెలుగు వచ్చేసిందండి. అడిగిపోయిన ఏమిటి ఎంత వెలుగు అని చూస్తుండగానే ఆ వెలుగులోంచి, ఆ గోడలోంచి 2 చేతులు అమాంతంగా బయటకు వచ్చి నా గుండెల్ని తాకి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామమున పడదాం. హల్లెలూయా. అద్భుతమైన స్పర్శ, అద్భుతమైన స్వరం. పిల్లలు చూసారా, చిన్నప్పుడు తెలియగడిగాను, దేవుడు అనేవాడు ఉంటే కనపడి మాట్లాడి అద్భుతాలు చేయలేదు, నోటికి వచ్చిందని మాట్లాడేశాను. చూసారా, ఆ మాట ఏమి తీసేయలేదు ఆయన. కనపడి మాట్లాడి అద్భుతాలు చేయాలన్నావు కదా, నువ్వు నమ్మినవాడు, నువ్వు ఇష్టపడినవాడు ఎవడు కనపడి మాట్లాడి అద్భుతం చేయలేదు. ఎవరు నిజమైన దేవుడు అడిగావు, చూసావా, అడిగావు కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి నేను దర్శించి నేను ముట్టి బాగు చేసింది నేనే రప్పించాడా అని ఆ రాత్రి ఆ నిజమైన దేవుడు నన్ను దర్శించాడు. దేవుని స్తోత్రం. ఆ సత్యం తెలియక ఇంకా అజ్ఞానంలో ఉంటూ ఏమిటి వెలుగు, ఎవరు నాతో మాట్లాడారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మాట స్పష్టంగా నాకు వినపడింది, భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. ఏంటి మాట, ఎక్కడిది ఈ మాట, ఎందులోది ఈ మాట, ఎవరు మాట్లాడారు, భయపడకు తోడుగా ఉన్నాను అంటారేంటి, ఎవరు మాట్లాడారు అని ఆలోచిస్తుండగా పిల్లరా, మరి ఏం జరిగిందో తెలుసా? ఎముకలు విరిగిపోయి యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడి ఉండవలసిన నేను ఎవరి ప్రమేయం లేకుండా అమాంతంగా లేచిపోయి బెడ్ పక్కన నిలబడ్డానండి. దేవుని స్తోత్రం. ఆశ్చర్యపోయిన, ఇదేమిటి, బెడ్ మీద ఉండవలసిన కిందకి ఎలాగొచ్చాను, ఎవరు లేకుండా ఎలా లేచాను అని ఒళ్ళంతా తడిని చూసుకుంటే ఒళ్ళని భయంకరమైన నొప్పులు, బాధలండి. గతంలో ఎప్పుడైతే మంచం నుంచి దిగి ఒళ్ళంతా తడిని చూసుకున్నాను, అసలు దెబ్బ లేదు, బాధ లేదు, యాక్సిడెంట్ అయినట్లేదు. నాకు యాక్సిడెంట్ అయింది కదా, ఈ బాధలన్నీ ఏమైపోయాయి, నాకైనా జరిగింది, ఇవన్నీ ఏమైపోయింది, కళా నిజమా అని ఆశ్చర్యపోతున్నాను. ఆనందం, ఏంటి యాక్సిడెంట్ అయింది, నాకు ఇదంతా ఏమైపోయింది, ఈ బాధలన్నీ ఏమైపోయాయి అని ఆశ్చర్యపోతూ చేయి చూసుకుంటే చేయి కట్టు ఉందండి. కట్టు మాయమైపోదు కదా, కట్టుంది. అదేంటి మరి కట్టుంది, నాకు ఒళ్ళంతా బాగుంది కూడా, లోపల నుంచి ఏంటి బాగున్నట్టు అనిపిస్తుంది, మరి చేయి విరిగిపోయింది, జాగ్రత్త, కట్టు విప్పితే 2 ముక్కలు పడిపోతాయన్నా డాక్టర్, మరి లోపలికి చదువుకోలేదా, చూద్దామని చెప్పేసి ఆ రాత్రి కట్టు నేనే విప్పేసుకుని పైకెత్తేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆపరేషన్ చేసిన అతుక్కోనటువంటి ఈ చెయ్యి ఏ ఆపరేషన్ లేకుండా రాత్రి నా యేసయ్య అతికిన చెయ్యి. దేవుని స్తోత్రం. గతంలో యేసయ్య అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తాడంటే నమ్మేవాడిని కాదు. ఇదంతా మాయ, మోళి, మోసం, వీళ్ళకేం పని లేదు, మాయ మాటలు చెప్తారు అనుకునేవాడిని. కానీ
అద్భుతకరమైన దేవాతి దేవుడు ఆ రాత్రి అద్భుతమైనటువంటి కార్యం నా జీవితంలో జరిగించి నిజ దేవుడిగా నా పట్ల రుజువు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ దేవుడినా నేను దేవుడు కాదన్నాను, ఈ దేవుడినా దూషించాను, ఈ దేవుడినా ఎవరికో సంబంధించిన దేవుడు అనుకున్నాను. ప్రభా నన్ను క్షమించయ్యా. నా చిన్నప్పటి నుంచి ఎవరు నిజమైన దేవుడు నాతో మాట్లాడానన్నప్పుడు నేను ఇష్టపడిన ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. కానీ ఎవరు నిజమైన దేవుడు అని అడిగినప్పుడు నువ్వు నిజమైన దేవుడు, ఈ రోషం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు కాబట్టి నా ప్రశ్నకు, నా చిన్ననాటి సందేహానికి నివృత్తినిచ్చి నిజ దేవుడిగా నా పట్ల రుజువు చేసుకున్నావు. నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను ముట్టి స్వస్థపరిచి బ్రతికించావు తండ్రి అని ఆ రాత్రి ఎంతగానో కన్నీటితో ప్రార్థించాను. ఎందుకు? ఈ సందేహం రాకముందు మరి ఆనందంతో, మరి ఆ మాటలు ఎవరు మాట్లాడారో తెలియని ఆశ్చర్యంతో నేను పడుకుని ఉండగా మా అమ్మ తెల్లవారిపోయి లేచిన తర్వాత ఒరే బాబు ఎలా ఉందని అడిగింది. అమ్మ ఏదో రాత్రి అద్భుతం అమ్మా, ఎవరో వచ్చి మరి ఎంతో మహా వెలుగుతో ఎవరో మాట్లాడారమ్మా, గోళ్ళ నుంచి 2 చేతులు వచ్చిన గుండెలు తాకాయమ్మా, ఒక మాట విన్నానమ్మా, భయపడకు తోడుగా ఉన్నాని. ఎవరు మాట్లాడారమ్మా, ఎక్కడిది మాట అంటే ఆ మాట వినగానే మా అమ్మ ఎక్కలేని ఆనందంతో ఒరే ఏసై దర్శించాడ్రా, ఏసై మాట్లాడాడ్రా, ఆ మాట యేసు ప్రభుద్రా అంటే యేసు మాట్లాడా, ఆ మాట యేసు ప్రభుది అంటే ఇదిగో నువ్వు విన్న మాట అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం చూపించింది. ఆశ్చర్యం వేసింపులారా, అందులో ఉన్న మాటే రాత్రి నేను విన్న మాట. దేవుని స్తోత్రం. అమ్మా నాతో మాట్లాడింది ప్రభా, ఈ మాటనమ్మా రాత్రి నేను విన్నాను. అయితే నాతో మాట్లాడింది ప్రభా, ఈ ప్రభువు నా దేవుడు కాదన్నాను, ఈ ప్రభువుని ఎంతకాలం దూరం చేసుకున్నాను ప్రభా. నా సందేహాన్ని గుర్తుపరిచావయ్యా, నువ్వు దేవుడు అని రుజువుపరిచావయ్యా, నన్ను బ్రతికించావయ్యా, నన్ను దర్శించా, నాతో మాట్లాడవు తండ్రి. ఇక నుంచి నువ్వే నా దేవుడు ప్రభా. ఇక నేను సినిమా పాటలు పాడయ్యా, నాలోంచి సినిమా పాటలు తీసే, ఈ లోకం నుంచి చీకటి నుంచి నన్ను సంపూర్తిగా విడిపించు ప్రభా. నీ కోసం పాడతాను, నీ నామాన్ని మహింపరుస్తాను తండ్రి. ఈ ఆమెని సినిమా ఆర్కెస్ట్రాను తొలగించు అనగానే దేవాతి దేవుడు అద్భుత రీతిగా లోకంలోని ఆయన ప్రజలందరినీ లోకంలో చెడగొడుతున్న నన్ను ఆ ఆమెని ఆర్కెస్ట్రా సమూలంగా తొలగించి ఆమెని ఆమెన్ గాస్పల్గా మార్చేశారు. దేవుని స్తోత్రం. ఆమెని సత్యనారాయణగా పిలువబడుతున్న నేను ఈ దినాన ఆమెను శామ్యుయల్గా అనేక దేశాలలో, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బెహ్రాన్, దుబాయ్, ఈజిప్ట్, యెరూషలేం, కువైట్, అండమాన్, అబుదాబి, దోహా, ఖతార్ అనేక దేశాల్లో నా ప్రభువుని కీర్తించి కుడియాడి ఘనపరిచి కొప్పించాడు. దేవుని స్తోత్రం. ఇలారా ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. దేవుని స్తోత్రం. ఎందుకే పొద్దున లేచి ఇలా ఏడుతుంది, ఏడుపెట్టి గోలెట్టి ప్రార్థన అనుకున్నాను. ఆ ఏడిపే, ఆ గోలే, ఆ మొర్రే ఈరోజు నా గొప్ప దేవుడు నాకు దొరికేలా చేసింది. దేవుని స్తోత్రం. నా దేవుడు నా నుండి కోరుకునేది ఏమిటో తెలుసా? నీ బంగారం, నీ మిద్దెలు, నీ మేడలు, నీ మొక్కుబళ్ళు, నీ సామాగ్రి ఏం కోరట్లేదు, నీ మనస్సు ఇమ్మన్నాడు అంతే. దేవుని స్తోత్రం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవనగా కాపాడుతానన్నాడు దేవుడు. పిల్లరా, అటువంటి గొప్ప దేవుడిది మనశ్శాంతి ఇవ్వడానికి, నీ జీవితంలో మేలు చేయడానికి, నిన్ను రక్షించి మోక్షానికి చేర్చడానికి దేవుడిగా ఉండవలసిన వాడు, మహిమా స్వరూపైన దేవుడు, మహిమ గల దేవుడు. ఆ మహిమను విడిచిపెట్టి మట్టి మనుషులమైన మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. పిల్లరా, ఎంత అద్భుతం. అటువంటి దేవుణ్ణి దేవుడు కాదని ఎంతకాలం దేవుడు దూరం అయిపోయాను. ప్రభా ఇక నీ కోసమే పాడతాను, నీ నామాన్ని మహింపరుస్తానని నా జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత ఆ లోకం నుంచి, ఆ చీకటి నుంచి, సినిమా జీవితం నుంచి విడిపించాడు. లోకంలో సినిమా పాటలు పాడుతూ ప్రజలను సంతోషపెడుతూ ప్రజలను ఆనందింపజేస్తుండేవాడిని. కానీ భయంకరమైనటువంటి అప్పులు, గుండాల్లో కూరుకుపోయాను. పిల్లరా, 10 లక్షల అప్పులో కూరుకుపోయి ₹1 కూడా వడ్డీ కట్టలే స్థితిలో వెలవెల్లాడిపోతూ ఏ క్షణాన ఈ బెంగతో నాకు ప్రాణం పోద్దాం అనుకునేవాడిని. దేవాది దేవుడి మీద ఎప్పుడైతే సమర్పించుకున్నాను, ప్రభా నీకోసం తప్ప ఇక లోకం కోసం ప్రాణ ప్రభాని ఎప్పుడైతే సమర్పించుకున్నాను, ఇలారా నాకు అర్థమైంది, ఈ స్వరం ఇచ్చింది, ఈ తలాంతి ఇచ్చింది దేవుడు మహింపరచడం ఒక మానేసి నేను మనుషులు సంతోషపెట్టడం ఏమిటి? ప్రభా ఇక నిన్నే మహింపరుస్తాను, నిన్నే కనపరుస్తాను. ఎప్పుడైతే సంపూర్తిగా సమర్పించుకుని ఆయన కోసమే పాడుతూ ఆయన నామాన్ని కీర్తించడం మొదలుపెట్టాను, ఈ దినాన 25 లక్షలు ₹25 కూడా అప్పు లేదండి. దేవుని స్తోత్రం. నమ్మదగిన దేవుడు యేసు ప్రభు అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేయడానికి రాలేదండి. ఆయన ఇంకా అద్భుతమైన కార్యం ఏమిటో తెలుసా? నీ ఆత్మ నశించి నరకాగ్నికి వెళ్లకుండా మోక్షానికి చేర్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయన లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. దేవుని స్తోత్రం. ఆయన ఈ లోకానికి వెలుగు. ప్రియులారా, ఈ లోకంలో మనమంతా కనిపించేదంతా వెలుగు అనుకుంటున్నాం. ఇది వెలుగు కాదట, నిజమైన వెలుగు ఒకటి ఉందట. యోహాను సువార్త 1:9 అంటున్నాడు, నిజమైన వెలుగు ఎవరో తెలుసా? అది కావాలి మనకి, మనం నిత్య జీవాన్ని అందించే వెలుగు అది కావాలి. ఎవరా వెలుగు? యోహాను సువార్త 8:12 చూస్తే, నేనే ఈ లోకమునకు వెలుగును. దేవుని స్తోత్రం. నన్ను వెంబడించువాడు చీకటిలో ఏమాత్రము నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు. దేవుని స్తోత్రం.
మనం ఎప్పుడైతే ఆ జీవపు అనుగ్రహించే దేవాది దేవుణ్ణి కలిగి ఉంటామో, ఆ నిజమైన వెలుగును వెంబడిస్తామో, ఆ నిజమైన వెలుగును మన హృదయంలో చేర్చుకుంటామో, ఈ లోకంలో ఎంత చీకటి ఉన్నా అది నిన్ను అంటకుండా ముట్టకుండా కాపాడి నిత్యమైన వెలుగు నీ జీవితంలో నింపి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన బిడ్డలమైన మనల్ని ఇంతగా ప్రేమించడానికి కారణం మనం ఎవరు నశించడం మన దేవునికి ఇష్టం లేదు. మనం రక్షింపబడాలి, మోక్షానికి వెళ్ళాలి. అందుకే పరలోకం నుంచి ప్రభు అంటున్నాడు 90 కీర్తన 3వ చరణంలో మనం చూస్తాం, నరులారా తిరిగి రండి. ఏమండి మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో మీటింగ్